మనమందరము దేవుని పిల్లలమైనా ఆశీర్వాదంకి పాత్రులు అవ్వడం కోసం పిలువబడ్డాం. చెప్పండి, ఏమన్నాను? ఆశీర్వాదానికి పాత్రలు అవడానికి పిలువబడ్డాం. ఇది సాతానికి చాలా కష్టమైన విషయం, చాలా చాలా కష్టమైన విషయం ఇది సాతానికి. అదేమంటే మనము దేవుని పిల్లలుగా ఉండడం అనేది, మనము ఆశీర్వాదముల కోసమని పిలువబడి ఆశీర్వాదంలో ఉండడం అనేది సాతానికి చాలా కష్టమైన విషయం. అందుకని సాతాను అస్తమానం కూడా డిఫరెంట్ యుక్తులు, కుయుక్తులు, పన్నాగాలు పన్నుతూ దేవుని పిల్లలను అటాక్ చేస్తూ, దేవుని పిల్లల మీద దాడి చేస్తూ, దేవుని యొక్క ప్లాన్స్ లోపటి నుంచి మనలను బయటికి లాగే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనం ఆయనకు పిల్లలుగా ఉండడం వాడికి ఇష్టం లేదు. మనం ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండడం తనకి ఇష్టం లేదు. అందుకోసం తను మన మీద దాడి చేస్తూ ఉంటాడు. వాడి ఉద్దేశం వల్ల మనము దేవుని పిల్లలం కాకుండా పోవాలి, మనము ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండకుండా ఉండాలి. సో వాడు ఉపయోగించే యుక్తులు, కుయుక్తులలో ఒక యుక్తి ఏంటంటే, దేవుని పిల్లలను కాపరి నుండి, నాయకుని నుండి, దైవ సేవకుని నుండి అవిధేయతను కలుగజేసి బాధ్యతారహితులుగా చేసి దూరం చేయడం అనేది సాతాను యొక్క ఒక తంత్రం. చెప్పండి, ఏం చేశాను? ఏం చేస్తాడు వాడు? ఏం చేస్తాడు వాడు? ఏం చేస్తాడు? దేవుని పిల్లలను కాపరి నుండి, పాస్టర్ నుండి, కాపరి నుండి, పాస్టర్ నుండి దూరం చేసి, వేరు చేసి, బాధ్యతారహితులుగా, ఓకే, సమాధానము ఇవ్వని వారుగా, కేర్లెస్ బిహేవియర్ని తీసుకుని వచ్చి కాపర్ నుండి వేరు చేసి, సో వాడు గెలిచి దేవుని పిల్లలను దేవుని యొద్ద నుండి పోగొట్టి ఆశీర్వాదం నుండి దూరం చేసి శాపగ్రస్తులుగా చేయడం అనేది వాడి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంలో చాలామంది పిల్లలు వాడి ఉద్దేశంలో పడిపోయి దేవునికి, దైవ సేవకునికి, నాయకునికి దూరం అయిపోయి ఎంతోమంది శాపగ్రస్తులుగా ఉంటున్నారు. మీకు తెలుసు, సో గొర్రెలను తీసుకొని కాపరి అడవికి లేకపోతే అరణ్యానికి తోడుకొని వెళ్తాడు. తోడుకుని వెళ్ళిన తర్వాత సో ఆ గొర్రెలన్నీ కూడా, మేకలన్నీ కూడా కాపరి యొక్క అందుబాటులో, కాపరి యొక్క దృష్టిలో, కాపరికి అందుబాటులో ఉండాలని కాపరి అనుకుంటాడు. దానికోసమే ఆయన వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మల్ల వేయడం అని చెప్పేసి అని అంటారు. ఒకవేళ మీకు తెలుసు, ఏదైనా కానీ ఒక గొర్రె కాపరి నుండి దూరం అయ్యింది అని అంటే ఏమవుతుందండి? ఒక గొర్రె కానీ ఒక మేక కానీ కాపరి నుండి దూరం అయింది అని అంటే కుక్కల కన్నా చిక్కుతుంది, తోడేల కన్నా చిక్కుతుంది, నక్కల కన్నా చిక్కుతుంది, పులులు సింహాల కన్నా చిక్కుతుంది. ఎక్కడో ఒక చోట చిక్కే ప్రమాదం ఉండదు. ఒకవేళ ఎక్కడో చిక్కకపోతే ఒంటరైపోతుంది, దూరం అయిపోతుంది, నెమ్మదిగా అయినా సరే సాతానికి దొరికిపోతుంది. సో కోడి పిల్లలను చేస్తుంది, ఆ పిల్లలను తను ఎంతో సంరక్షిస్తూ ఉంటుంది. అవి ఆహారం నేర్చుకొని స్వచ్ఛందమైన జీవితం జీవించేంత వరకు కూడా ఆ తల్లి కోడి, ఆ కోడి పిల్లలన్నీ కూడా తన దగ్గరే ఉండాలని, తన కనుసైగల్లో ఉండాలని, తను పిలిచిన వెంబడినే స్పందించాలని, రెక్కల కిందికి రావాలని తల్లి కోరుకుంటుంది. కానీ ఒకవేళ ఆ డిసిప్లైన్ కానీ ఏదైనా ఒక కోడి పిల్ల కానీ బ్రేక్ చేసింది అనుకోండి, చెప్పండి, మీకు తెలుసు ఏమవుతుంది? కాకికో, గద్దకో, కప్పకో, ముంగిసకో, ఇంకొక దానికో ఆహారం అయిపోతుంది. సేమ్ సాతాను యొక్క ఉద్దేశం కూడా అదే. ఏమంటే మొట్టమొదట నేను దేవుని పిల్లల్ని గెలవాలి అనంటే, దేవుని నుండి వేరు చేయాలి అనంటే, దేవుని ఆలోచనలో పటి నుంచి బయటికి లాగేయాలి అనంటే, నేను
మొట్టమొదట వారిని కాపరి నుండి, కాపరి ఆలోచన లోపటి నుండి, కాపరి మనస్సు లోపటి నుంచి మొట్టమొదట సెపరేట్ చేయాలి అనేది సాతాను తంత్రము. సాతానుకు సహకరించిన వాళ్ళు సాతాను ఉద్దేశం లోపలికి వెళ్ళిపోతారు. దేవునికి, కాపరికి సహకరించిన వాళ్ళు దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడి గొప్పవారు అవుతారు. దేవునికి స్తోత్రం. వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పై వచనాన్ని చదివినట్లయితే అక్కడ మనం ఒక మాటను చదువుతున్నాం. ఏమని? మీ పైన నాయకులుగా ఉన్నవారే, కాపరులుగా ఉన్నారే, దైవ సేవకులుగా ఉన్నారే, దైవజనులుగా ఉన్నారే, వారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ఎలా కాయుచున్నారట? లెక్క అప్పజెప్పవలసిన వారి వలె కాయుచున్నారు. అందుకే దేవుడు లెక్క అడుగుతాడు. ఎలా ఉన్నారు, తన పిల్లల్ని కాపరి ఎలా పెంచుతున్నాడు, గొర్రెలను ఎలా మేపుతున్నాడు, గొర్రె పిల్లల్ని ఎలా మేపుతున్నాడు, గొర్రెలను ఎలా కాస్తున్నాడు అని ఒకవేళ పరమ కాపరి, ప్రధాన యాజకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకవేళ దైవజనుని అడిగితే, దైవజనుడు సముదాయించకుండా, తడవు చేయకోకుండా, వెతుక్కోకుండా సమాధానం చెప్పాలి అంటే ఆయన దేవుని పిల్లలను, లేకపోతే ఆయన గొర్రెలను ఎప్పుడూ చక్కగా మేపుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ మేపడం కోసమనే, అవేర్నెస్ని కల్పించడం కోసమనే. అవేర్నెస్ ఏమి చేయలేము. దైవ సేవకుడు అవేర్నెస్ కల్పించడం తప్ప ఏమీ చేయలేడు. తండ్రి తల్లిదండ్రులు బిడ్డలను కంటున్నారు, వారి భవిష్యత్తు విషయంలో వారికి అవేర్నెస్ కల్పించడంలో తప్ప తల్లిదండ్రులు ఏమీ చేయలేరు. 13 సంవత్సరాల తర్వాత వారి హావభావాలు మారిపోతాయి, ఆలోచన సరళలు మారుతాయి, యవ్వన జీవితం లోపలికి వస్తారు, మైనర్స్ లోపటి నుంచి మేజర్స్కి అయిపోతారు. వారు స్వచ్ఛందమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వారికి వచ్చేస్తుంది. ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు వారికి కేవలం భక్తి, శ్రద్ధలు, డిసిప్లైన్, అవేర్నెస్లో పెంచడం మాత్రమే వారి దగ్గర ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ. ఆ తర్వాత నువ్వు నా మాట వినకపోతే మేము చచ్చిపోతాం అని అన్నప్పటికీ కూడా ఏమవుతుంది, 2 రోజుల పాటు ఏడుస్తాము. ఇలాంటి యాటిట్యూడ్, ఇలాంటి ప్రపంచంలో పడికి మనం వచ్చేస్తున్నాం. తల్లిదండ్రులు బిడ్డలకు అవేర్నెస్ని ఏ విధంగా, అవగాహనను ఏ విధంగా కల్పించాలో దైవ సేవకుడు కూడా తన దగ్గర పెరుగుచూ ఉన్న దేవుని పిల్లలను, ఆయన గొర్రెను, ఆయన మందను అవేర్నెస్ లోపలికి నడిపించడం కోసమే, సంపూర్ణులను పరిపూర్ణులుగా చేయడం కోసమే, సాతాను యొక్క తంత్రానికి దొరకకుండా చేయడం కోసం అని చెప్పేసి మనకి సండే సర్వీసులు ఉంటున్నాయి, మనకు వెడ్నెస్డే సర్వీసులు ఉంటున్నాయి, మనకు సాటర్డే సర్వీసులు ఉంటున్నాయి, అప్పుడప్పుడు స్పెషల్ మీటింగ్స్, ఫాస్టింగ్ ప్రేయర్స్ లాంటివి ఉంటున్నాయి. ఇవన్నీ ఎందుకు అనంటే కేవలం సాతానికి దొరకకుండా చేయడం కోసం మాత్రమే. దేవునికి స్తోత్రం. దైవ సేవకుని కుటుంబానికి ఏదో సందడిగా ఉండడం కోసం మాత్రం కాదు, కేవలం వాక్యం యొక్క సమృద్ధిలో పెంచి సాతాను యొక్క తంత్రములో పెటికి వెళ్ళకుండా, సాతాను ఆలోచనకి దొరకకుండా, సాతాను యొక్క ఉద్దేశాలకు చిక్కకుండా, దేవుని ఉద్దేశములో స్థిరంగా ఉండి ఆశీర్వాదానికి పాత్రలు అవ్వడానికి పిలువబడిన మనము దానిని క్లెయిమ్ చేసుకుని పొందుకోవడం కోసం కాపరి కేవలం అవగాహన వాక్యంలో పెంచేవాడు. దేవునికి స్తోత్రం. అయితే మీలో చాలామంది, ఎక్కువ మంది, మీలో అని కాదు, ఓవరాల్గా యూనివర్సల్లోనే, ప్రపంచంలోనే, దేశంలోనే క్రైస్తవులు ఎక్కువ మంది దైవ సేవకునికి లోబడని వారుగానే ఉంటారు. ఎట్లా? వారి ఫ్లెక్సిబుల్ టైంలో మందిరానికి వచ్చేవారు. తీరికుంటే దేవుని ఆరాధన, తీరికుంటే ఆదివారం, తీరికుంటే బుధవారం, తీరికుంటే శనివారం, వెళ్ళాలనిపిస్తేనే ద లాస్ట్ ప్రయారిటీ, చివరి ప్రాధాన్యత దేవునికి,
చివరి ప్రాధాన్యత దేవుని సంఘానికి, చివరి ప్రాధాన్యత దేవుని ఆరాధనకు, చివరి ప్రాధాన్యత దేవుని సన్నిధికి. అదేమంటే మేము బాగానే ఉన్నాం, మార్నింగ్ ప్రేయర్ చేసుకుంటున్నాం, ఈవినింగ్ ప్రేయర్ చేసుకుంటున్నాం. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మలను లెక్క అప్పజెప్పవలసిన వారి వలె కాయుచున్న దైవజనుడు, నాయకుడట. చూడండి, సో ఆత్మలను లెక్క చెప్పే విషయంలో ఆయన కాస్తున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేయకూడదు అని దయచేసి ఆ మాట. దైవ సేవకుడు దుఃఖంతో, కాపరి దుఃఖంతో ఆ పని చేయకూడదు. దుఃఖంతో ఆ పని కానీ చేసినట్లయితే మీకు నిష్ప్రయోజనము అనండి అన్నమాట. నిష్ప్రయోజనం. దైవ సేవకుడు బాధపడుతూ, విసుక్కుంటూ, నొచ్చుకుంటూ, ఏడుస్తూ, మూల్గుచు సో దేవుని సేవ చేస్తున్నాడు అనంటే అది కేవలం విశ్వాసికి నిష్ప్రయోజనం. నేను 20 years దేవుని సేవలో ఉన్నాను, 20 సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్నాను. దైవ సేవకునికి విరోధంగా రెబలై, అవిధేయులై, తిరుగుబాటు చేసి, కవ్వించి, మాటలని దూషించి, ఏడ్పించి, మనోవేదనలకు గురైన వాళ్ళు గురైనట్లుగానే ఉన్నారు. అవిధేయులైన భార్యలు, అవిధేయులైన పిల్లలు, అవిధేయత కలిగిన కుటుంబం, నెమ్మది, శాంతి, సమాధానం లేని జీవితాలు. నిన్నటి మార్నింగ్ మేము ఒక వ్యక్తి జీవితం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ వ్యక్తి జీవితం గురించి మాట్లాడుకుంటూ ఎంతో బాధపడుతూ ఉన్నప్పుడు సో పరిస్థితి అంటది, చేసేది ఏమి లేదు, వాడి కర్మ, వాడు 2 దైవ సేవకులకు అవిధేయుడయ్యాడు, వాడిని ఎవడు విడిపించలేడు. ఇక వాడే దేవుణ్ణి క్షమాపణ అడగాలి, దేవుణ్ణి బ్రతిమాలుకోవాలి, దేవుడే వాడి కుటుంబాన్ని సెట్ చేయాలి, ఇంకెవరు చేయలేరు. దైవ సేవకునికి రెబెల్ అవ్వడం అనేది, విరోధంగా జీవించడం అనేది, సవాల్ విసరడం అనేది, అలగడం అనేది ఇదేదో చాలా సింపుల్ మ్యాటర్గా తీసుకుంటా. దట్స్ నాట్ ఏ సింపుల్ మ్యాటర్, దట్స్ ఏ హ్యూజ్ మ్యాటర్. భయంకరమైన సమస్య అది, భయంకరమైన సమస్యకు ప్రారంభం అది. చాలాసార్లు మనం ఏదో చిన్న కక్ష సాధింపేని అనుకుంటాం, లేకపోతే చిన్న ప్రెస్టేజ్ విషయమని అనుకుంటాం, సో చిన్నగా లోబడని విషయమని అనుకుంటాం. చాలాసార్లు మనం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోపటికి వెళ్తూ ఉంటాం. ఈ వారంలో నేను ఇంకొక సిస్టర్ ఒక విషయం గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు తను అంటారు, మనుషులుగా మనం క్షమిస్తాం కానీ అన్నయ్య దేవుడు క్షమించరు. మనం త్వరగా ప్రేమిస్తాము, త్వరగా ద్వేషిస్తాము, త్వరగా ప్రేమిస్తాము, త్వరగా క్షమిస్తాము, కానీ దేవుడు అలా చేయడు. ఖచ్చితంగా పెనాల్టీని ఫేస్ చేసి తీరాల్సిందే. చూడండి, మనలో కొంతమంది తిరుగుబాటు చేసేవారుగా ఉంటారు. దేవుని పిల్లలు కొంతమంది తిరుగుబాటు చేసేవారుగా ఉంటారు, కొంతమంది అవిధేయులుగా ఉంటారు, కొంతమంది పాక్షికంగా అవిధేయులు, కొంతమంది విధేయులుగా నటించేవాళ్ళు, కొంతమంది అవకాశవాదపు విధేయులు. ఎన్ని రకాలు చెప్పాను ఆలోచిస్తున్నారా? కొంతమంది తిరుగుబాటు చేసేవాళ్ళు, మరికొంతమంది అవిధేయులు, మరికొంతమంది పాక్షికంగా విధేయులు, మరికొంతమంది విధేయత చూపిస్తున్నట్టుగా నటించేవారు, మరికొంతమంది అవకాశవాదపు విధేయులు. వారికి ఏదో అవకాశం ఉన్నది, ఆ అవకాశం తీరాలి, ఆ సహాయము, ఆ గండము గట్టెక్కాలి, దానికోసం కొద్దిగా అవకాశపు వాదపు విధేయులు, కొద్ది మంది మాత్రం విధేయులు. నేను మొట్టమొదట అసలు దైవ సేవకుడు ఎందుకు దుఃఖపడతాడు, దైవ సేవకుడు ఎందుకు దుఃఖంతో ఆ పని చేస్తాడు, దైవ సేవకునికి బాధ దుఃఖం ఎందుకు కలుగుతుంది, ఈ విషయాల గురించి కొద్దిసేపు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 19, 20, 21, 22, 23 వచనాలు చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 19 నుండి 23 వచనాలు చూడండి. ఏం రాయబడుతుందో, నీవెందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి అనెను.
అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీలను నిర్మూలం చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా. ఇక్కడ రాజైన సౌలుకి ప్రవక్త అయిన సమూయేలుకి మధ్య ఒక సంభాషణ జరుగుతూ ఉంది. జాగ్రత్తగా వినండి. సాతాను మీ చెవులలో ఈ సందేశం నీ కొరకు కాదులే అని చెబుతాడు. అది కూడా పెద్ద మోసం. ఎగ్జాక్ట్గా ఈ సందేశం నీ కోసమే. జాగ్రత్తగా వినండి. ఒక కాన్వర్సేషన్, ఒక సంభాషణ జరుగుతూ ఉన్నది. సో ప్రవక్త అయిన సమూయేలు ఎవరండి మీకు తెలుసు? ప్రవక్త అయిన సమూయేలు ముందా, రాజైన సౌలు ముందా? ఎవరు ముందు? సమూయేలు ముందా, సౌలు ముందా? సమూయేలే ముందు. సమూయేలే ముందు. అయితే సమూయేలు వచ్చి అడుగుతున్నాడు రాజుని, యెహోవా మాట నువ్వు ఎందుకు వినలేదు? దోపుడు మీద ఎందుకు ఎగబడ్డావు? ఆయన దృష్టికి ఎందుకు కీడు చేస్తావయ్యా సౌల్ అని అడుగుతున్నాడు. సౌలేమన్నాడు, ఆ మాట మాత్రం మీరు అనద్దు. దేవునికి స్తోత్రం. ఒకసారి వెనక్కి వెళ్తే, హోయ్ సౌల్ గాడిదలను పోగొట్టుకొని దారి తప్పిపోయి ఇంటికి వెళ్ళడం తెలియక, ఒకవేళ ఏమైపోతానో, మా నాన్న ఏమైపోతాడో, నేనేమైపోతానని బాధపడుతూ ఈయన సమూయేలు దగ్గరికి వచ్చారు. సమూయేలు ఆయనను చూసి దేవుని మాటను విని కొమ్మును తైలంతో నింపి తన తల మీద అభిషేక తైలం పోసి, ఓ సౌలా, నేను దేవుడు ఇశ్రాయేలు రాజ్యం మీద రాజుగా అభిషేకించమన్నాడు. అప్పుడు సౌలు మాట్లాడిన తెలుసునా? నేనే పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, బెన్యామీను గోత్రములోనే నేను అల్పమైన వాడను కాదా, నేను రాజుగా ఉండడానికి యోగ్యుడనా? కానీ అదే సౌలు ఏమన్నాడు తెలుసునా? సార్, మీరు మాత్రం ఆ మాట అనొద్దు అంటే నేను ఊరుకోను. వింటున్నారా? ఆ మాట మాత్రం అంటే నేను ఊరుకోను, ఆ మాట అనొద్దు. నేను యెహోవా మాట విన్నాను, బుకాయిస్తున్నాడు. ఏమట? సమూయేలేమో నువ్వు వినలేదంటున్నాడు. సౌలేమంటున్నాడు? నేను యెహోవా మాట విన్నాను. వినడమే కాదు, యెహోవా నన్ను పంపిన మార్గములోనే నేను ప్రయాణం చేశాను. నేను విన్నాను, నేను యెహోవా పంపిన మార్గము. ఆ మాట నేను హైలైట్ చేస్తున్నాను. ఏ మార్గం అది? ఎంత స్ట్రాంగ్గా చెబుతున్నాడో. నేను విన్నాను, నేను యెహోవా పంపిన మార్గంలోనే పోయాను. అమాలేకీల రాజైన అగగును తీసుకొని వచ్చాను. అమాలేకీలను మాత్రం నిర్మూలన చేశాను. మీరు మాత్రం నేను యెహోవా మాట వినలేదని, యెహోవాకి విరోధంగా ప్రవర్తించానని మాత్రం అనొద్దు అంటే బాగోదు. అప్పుడు ఇంకా కొంచెం మాట్లాడుతున్నాడు. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకే జనులు శపితమగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? జనులు తీసుకొచ్చారు. సౌలు మాట లేకుండా తీసుకొచ్చారు కదా, అంతేనా? సౌలుకి ఏం తెలియకుండా తీసుకొచ్చారు కదా. చెప్పండి, ఎవరు తీసుకొచ్చారు? ఎస్ఐ ఏమో లంచం తీసుకోవద్దన్నాడు, కానిస్టేబుల్ ఏమో లంచం తీసుకొని వచ్చాడా? చెప్పండి, ఏం జరిగింది? జనులు తీసుకొచ్చారయ్యా, నాకేం తెలియదు, బుకాయిస్తున్నాడు. మానవుని బుకాయింపులు దేవుడు వినే స్థాయిలో లేరు. దేవునికి స్తోత్రం.
ఆయన హృదయములను అంతరింద్రియములను ఎరిగినవాడు. ఆయనకు ఆలోచన చెప్పవలసిన అవసరం లేదు. ఆయన చేయబట్టుకుని నువ్వేం చేస్తున్నావు ప్రభువా, ఎందుకు చేస్తున్నావు అని అడగగలిగిన సామర్థ్యం ఎవరికీ లేదు. అప్పుడు సమూయేలు గారు స్పందిస్తూ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు చూడండి. సౌలా, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ప్రశ్న వేస్తున్నాడు. ఏం ప్రశ్న అది? మన దేవుడు మా ఆజ్ఞను గైకొంటే సంతోషించే దేవుడు కానీ దహన బలులను అర్పిస్తే సంతోషించే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. చాలామంది అభిప్రాయం ఏంటంటే, పాస్టర్ మనం ఇచ్చే ఆఫరింగ్స్ మీద బ్రతికే పాస్టర్, మనం ఇచ్చే ఆఫరింగ్స్తో ఆయన బట్టలు కొనుక్కుంటాడు, మనం ఇచ్చే ఆఫరింగ్స్తో ఆయన షూస్ కొనుక్కుంటాడు, మనం ఇచ్చే ఆఫరింగ్స్తో ఆయన బైక్ కొనుక్కుంటాడు, మనం ఇచ్చే ఆఫరింగ్స్తో ఆయన పిల్లలను చదివించుకుంటాడు, మన మూలంగా ఆయన బ్రతుకుతున్నాడు కాబట్టి మనము ఆయన మాట వినాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆయన ముందో ఈయన ముందో. ఎందుకు ఆయన ముందో ఈయన ముందో? మనం ఇచ్చిన ఆఫరింగ్స్, మనం ఇచ్చిన ప్రథమ భాగాలు, మనం ఇచ్చిన 10వ భాగాలు, మనం ఇచ్చిన ప్రతిష్ఠిత అర్పణలు, మనము సండే అర్పించే అర్పణలు, లేకపోతే ప్రత్యేక అర్పణ, ఈ అర్పణలతో ఆయన జీవిస్తున్నాడు కాబట్టి మనము ఆయన మాట వినాల్సిన అవసరం లేదు. మన మాట మనం వినవచ్చు. మనం ఎప్పుడైనా ఇష్టమైతే ఆపత్కాలంలో ఆయన మాట వినవచ్చు. లేదు, ఆయనే మన మాట వినాలి. చాలామంది యొక్క మనిషి అభిప్రాయం అది. దేవుడు అంటున్నాడు, ఆయన సంతోషించాలంటే ఆయన ఆజ్ఞను గైకొనాలి కానీ దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించాడు. తర్వాత మాట్లాడుతున్నాడు, ఆలోచించు, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాడు. చూడండి ప్రియమైన దేవుని, అక్కడ కొన్ని మాటల గురించి ఆగుదాం. తిరుగుబాటు చేయుటయట సోదె చెప్పుటయను పాపంతో సమానమంట. మూర్ఖుడు అంటే ఎవరండి? మీరు చెప్పండి. ఎవడు మూర్ఖుడు అంటే ఎవరు? మాట వినని వాడను మూర్ఖుడు అంటారు. మాట వినకపోవడం అనేది మూర్ఖతను అగపరచడం. సో మాట వినకపోవడం అనేది మాయా విగ్రహము గృహదేవతలను పూజించడంతో సమానము. నీవు యెహోవా మాటను వినలేదు. ఆయన ఏమంటున్నాడు? నేను విన్నాను. నీవు యెహోవా మాటను వినలేదు కనుక రాజుగా ఉండకుండా ఆయన నిన్ను ఏం చేశాడు? విసర్జించేశాడయా అని చెప్పి సమూయేలు వెళ్ళిపోయాడు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 34-35 వచనాలు చదువుదాం రండి. సమూయేలు మొదటి గ్రంథము 34-35 వచనాలు చూడండి. ఏం రాయబడుతుందో, అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళెను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతనిని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. ఏం చేశాడంటండి? ఆ సంఘటన అయిపోయిన తర్వాత సమూయేలు తన ఇంటికి వెళ్ళిపోయాడు. సౌలు తన ఇంటికి వెళ్ళిపోయాడు. సమూయేలు రామాకి వెళ్ళిపోయాడు. సౌలు బ్రతికినంత వరకు సమూయేలు వెళ్ళి మరలా సౌలు ముఖాన్ని చూడలేదు. ఒకసారి నా వైపు చూడండి. సౌలు బ్రతికినంత వరకు సమూయేలు వెళ్ళి మరలా ముఖాన్ని చూడలేదు.
చాలా మంది ఆలోచన, దైవ సేవకుడంటే మాతో రాజీ పడాలి, దైవ సేవకుడంటే మాతో కాంప్రమైజ్ అవ్వాలి, దైవ సేవకుడంటే మాతో మాట్లాడాలి, మా ఇంటికి రావాలి, ఆయన అవసరత మా ఇంటికి రావడం, ఆయన పలకరించాలి, ఆయన మొదట పలకరించాలి, ఆయన మాకు ప్రయారిటీ ఇవ్వాలి, ఆయన మాకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన మాకు గుర్తింపునివ్వాలి, ఆయన మాకు ప్రత్యేకతనివ్వాలి. విచ్ లా సెడ్ యు దట్ వర్డ్స్ టు యు? ఏ శాస్త్రం ఆ మాటలు నీతో చెప్పింది? ఏ లా అండ్ ఆర్డర్ ఆ మాటలు నీతో చెప్పింది? నీ మనస్సాక్షి శాస్త్రం ఆ మాటలు నీతో చెప్పిందా? లేదు దేవుని వాక్యంలో ఎక్కడైనా రాయబడి ఉందా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలామంది బిడ్డలను సాతాను వాడు ప్రత్యేకమైన తంత్రంతో కాపరి నుండి గొర్రెలను వేరు చేసినట్లు, కాపరి నుండి మేకలను వేరు చేసినట్లు, తల్లి నుండి కోడి పిల్లలను వేరు చేసినట్లుగా సాతాను మొదట వేరు చేస్తాడు, ఆ తర్వాత నెమ్మదిగా భుజిస్తాడు. మొదట వేరు చేస్తాడు, ఆ తర్వాత భుజిస్తాడు. ఆలోచించండి ప్రేమ దేవుని బిడ్డలారా. ఈ సమయాలు వెళ్ళి ఇంకేం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. దైవజనుడు ఎందుకు ఏడుస్తాడు అని అడిగితే మాట వినట్లేదని ఏడుస్తాడు. చెప్పండి, మీరు చెప్పండి, ఎందుకు ఏడుస్తాడు దైవజనుడు? మాట వినండి. మీరు ఆఫరింగ్స్ ఇవ్వట్లేదని ఏడ్చే దైవ సేవకులు ఉన్నారేమో కొంతమంది. దేవుడు ముందే చెప్పాడు, మీరు ఫలాలను చూసి చెట్లను గుర్తించండి, ఆకులను చూసి కాదు గుర్తించాల్సింది. ఆ దైవ సేవకుడు వాక్యానుసారంగా నడుస్తున్నాడా? ఆ దైవ సేవకుడు వాక్యానుసారంగా చర్చిని అడ్మినిస్ట్రేట్ చేస్తున్నాడా? ఆ దైవ సేవకుడు ఉన్న వాక్యాన్ని ఉన్నట్లుగా బోధిస్తున్నాడా? ఆ దైవ సేవకుడు మనుషులను సంతోషపెడుతున్నాడా? దేవుని సంతోషపెడుతున్నాడా? ఆ దైవ సేవకుడు ఆత్మ సంబంధిగా ఉన్నాడా? శరీర సంబంధిగా ఉన్నాడా? ఆ దైవ సేవకుడు మనీ మైండెడ్గా ఉన్నాడా లేకపోతే స్పిరిట్ మైండెడ్గా ఉన్నాడా? మొట్టమొదట గుర్తించి, గ్రహించి, గమనించి ఆ దైవ సేవకుడు వాక్యానుసారంగా జీవించి, ప్రవర్తించి, బోధించే దైవ సేవకుడు అనే విషయాన్ని నీవు కన్ఫర్మ్ చేసుకుంటే 100% 100 విధేయత చూపించాలి. అన్నమాట 100% ఇందాక కొన్ని విషయాలు చెప్పాను మీతోటి. ఏమేమి విషయాలు చెప్పాను? తిరుగుబాటు చేయడం ఒకటి, విధేయత చూపించకపోవడం ఇంకొకటి, పాక్షికంగా లోబడడం ఇంకొకటి, లోబడినట్టుగా నటించడం ఇంకొకటి, అవకాశవాదంగా లోబడడం ఇంకొకటి. అయితే లోబడడం మాత్రం వేరు. ఎప్పుడు దైవ సేవకుడు దుఃఖపడతాడు, ఎప్పుడు దైవ సేవకుడు ఏడుస్తాడు, ఎప్పుడు దైవ సేవకుడు బాధపడతాడు అంటే ఒక వ్యక్తి క్రైస్తవుడైన తరువాత, రక్తము చేత కడగబడిన తరువాత, మారు మనసు పొందిన తరువాత, బాప్తిస్మం పొందిన తరువాత ఒక వ్యక్తి దైవ సేవకునికి లోబడట్లేదు అంటే దైవ సేవకుడు ఆ వ్యక్తి విషయంలో బాధపడతాడు, నొచ్చుకుంటాడు, ఏడ్స్తాడు, దుఃఖపడతాడు. దైవ సేవకుడు ఒక వ్యక్తి విషయంలో కన్నీరు కార్చాడు అని అంటే ఆ వ్యక్తి జీవితం అనేది నాశనానికి అది స్టార్టింగ్ డే, పడిపోవడానికి అది ప్రారంభం, శాపగ్రస్తం అవడానికి అది ప్రారంభం. దైవ సేవకుడు, నమ్మకంగా దేవుని సేవ చేసే దైవ సేవకుడు, వాక్యానుసారంగా సంఘాన్ని పరిపాలన చేసే దైవ సేవకుడు, వాక్యానుసారంగా సంఘాన్ని పెంచి అడ్మినిస్ట్రేట్ చేసే దైవ సేవకుడు ఒక్క కన్నీటి బొట్టు కార్చినా, ఒక్కరోజు బాధపడినా, ఒక్కరోజు దుఃఖపడినా అది చాలా బాధాకరమైన దుర్దినం. మరలా ఇదే దైవ సేవకుడు ఆ వ్యక్తి మీద జాలిపడి ప్రార్థన చేసి క్షమించు ప్రభు అని అంటాడేమో కానీ దేవుడు క్షమించడు. దేవుడు క్షమించడు. నాకు ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది ఈ విషయం మాట్లాడుతూ ఉంటున్నప్పుడు. ఒక రోజున నేను సెంటర్లో స్టూడియో ముందు నా కార్ను పార్క్ చేసుకుని నిలబడి ఉన్నాను. అప్పుడు కార్ లేదు, వ్యాన్ ఉన్నది. నేను అక్కడ నుండి చూస్తూ ఉండగా ఒక సహోదరి ఎదురొస్తూ ఉన్నది. నాకు ఆ సమయంలో ఆ సహోదరి ఎందుకు ఎదురొస్తుంది అనే విషయం నాకు తెలియదు. సరే,
నేను ఎదురొస్తూ ఉంది, ఎందుకు ఎదురొస్తూ ఉంది, ఈ సమయంలో ఎందుకు వస్తుందనే విషయాన్ని నేను కొద్దిగా ఆలోచన చేస్తూ ఉన్నాను. ఈలోపు తను నా రెడ్ వ్యాన్ను గుర్తించిందేమో, వెంటనే దారి లోపటి నుంచి ప్రక్క ఇంటిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు అసలు అనుమానం స్టార్ట్ అయింది. ఎందుకు వెళ్ళిపోయింది తను? నేను ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను. షీ ఈజ్ రెబెలింగ్, సీక్రెట్గా తనేదో గూఢచారం చేస్తూ ఉన్నది. అది నేను మొట్టమొదట తన జీవితం గురించి బాధపడ్డాను, దుఃఖపడ్డాను, ఏడ్చాను. ఆ తర్వాత తన జీవితానికి శిక్ష వచ్చింది. నేను క్షమించిన ఆ జీవితానికి ముగింపు లేదు, ఆ శిక్ష కొనసాగుతూనే ఉన్నది. దైవ సేవకుడు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి, ఏర్పాటు చేయబడిన వ్యక్తి. యూ షుడ్ నెవర్ రెబెల్ అగైన్స్ట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకునికి నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు తిరుగుబాటు చేయకూడదు. ఒకవేళ దైవ సేవకుడు వాక్యాన్ని విడిచి మార్గం తప్పిన చొక్క తిరిగినట్లుగా తిరిగితే తప్ప, దైవ చిత్తం లోపటి నుంచి, దేవుని సంకల్పం లోపటి నుంచి తప్పిపోయి మనుష్య చిత్తాన్ని చేస్తే తప్ప దేవుని సేవకునికి ఎప్పటికీ నువ్వు తిరుగుబాటు చేయకూడదు. దైవ సేవకుడు యథార్థమైన దైవ సేవకుడు అయ్యండి నీ గురించి కన్నీరు కార్చాడు అంటే నీ పతనానికి అది ప్రారంభమే. దైవ సేవకుడు క్షమించిన నీకు క్షమాపణ ఎంతవరకు దొరుకుతుంది అనేది అది $1,000,000 క్వశ్చన్ మాత్రమే. ఇంకొక వచనాన్ని చదవాలని ఆశపడుతున్నాను. రండి దయచేసి. ఆ తర్వాత మనము అదే సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం చూస్తే అక్కడ సమూయేలుని దేవుడు ఓదార్స్తున్నట్లుగా చూస్తాం. రండి ఆ మాటను చదవండి. అక్కడ సమూయేలుని మనుషులు కాదు, దేవుడే ఓదారుస్తున్నాడు. 16వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖిస్తావు? ఎవరు అడుగుతున్నారు ఈ మాట? ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? సమూయేలుని అడుగుతున్నాడు. దేవుడు సమూయేలుని అడుగుతున్నాడు, సమూయేలు ఇంకెంతకాలం దుఃఖపడతావు? ఇంకెంతకాలం ఏడుస్తావు? ఇంకెంతకాలం బాధపడతావు? నేను తనను విసర్జించాను కదా, ఇంకెంతకాలం బాధపడతావయ్యా? దేవుడు సముదాయిస్తున్నాడు సమూయేలుని. దేవుడు సముదాయించే పరిస్థితిని సౌలు తీసుకొని వస్తున్నాడు. చాలామంది విశ్వాసులు, క్రైస్తవులు, వారికి అవేర్నెస్ లేకో, వారి మనస్సు ప్రభావమో, సాతాను ప్రభావమో, ఏ ప్రభావమో తెలియదు కానీ దైవ సేవకునికి విరోధంగా జీవించడానికి, దైవ సేవకుని దుఃఖ పెట్టడానికి, బాధ పెట్టడానికి, మనస్సు నొచ్చుకోవడానికి చాలా సులువుగా నిర్ణయం తీసేసుకుంటారు. అది జీవితంలో చాలా ప్రమాదకరమైన విషయం. దైవ సేవకుడు కానీ దుఃఖించాడు అని అంటే జీవితం చాలా పెద్ద పెనాల్టీ లోపలికే వెళ్ళిపోతుందండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 8 నుండి 14 వచనాలు చదువుదాం రండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 8 నుండి 14 వచనాలు చూడండి ఏం రాయబడుతుందో. సమూయేలు చెప్పినట్టు